గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ ఫనీశ్వర్ సార్, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ అండ్ సివిల్స్ అండ్ గ్రూప్స్ మెంటర్. మై డియర్ ఫ్రెండ్స్, విజయ్ సూత్రాలు అన్నటువంటి కార్యక్రమం మనం చేస్తున్నాం. మరి విజయ్ సూత్రాల్లో భాగంగా ఈరోజు ఎకానమీకి సంబంధించినటువంటి జాతీయ ఆదాయం అనేటువంటి చాప్టర్ని ఎలా చదవాలి అన్నటువంటి స్ట్రాటజీస్ మనం ఫాలో అవుతున్నాం. మన ఛానల్లో ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. సో 4 సబ్జెక్టులు అంటే గ్రూప్ 1కు సంబంధించినటువంటి 4 పేపర్లు, గ్రూప్ 2కు సంబంధించినటువంటి 4 పేపర్లు, గ్రూప్ 1కు సంబంధించినటువంటి అన్ని పేపర్లు కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మనకు క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. మరి జాతీయ ఆదాయాన్ని చదివేటప్పుడు ఎలా చదవాలి, ఇది ఏ పోటీ పరీక్ష రాసినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా జాతీయ ఆదాయం అన్నటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ జాతీయ ఆదాయం అన్నటువంటి చాప్టర్ చూసినట్లయితే చాలామంది సార్ కష్టంగా ఉందండి, అర్థం అవ్వట్లేదండి, ఎలా చదివితే ఇది అర్థమవుతుంది అంటున్నారు. సో ఈ నేషనల్ ఇన్కమ్ అంటున్నారు దీన్ని. సో ఈ నేషనల్ ఇన్కమ్ అన్నటువంటి దాన్ని ఎలా చదవాలి అన్నటువంటి దాన్ని మై డియర్ ఫ్రెండ్స్, ఈ చాప్టర్ అర్థం కావాలి అంటే ఫస్ట్ హ్యావ్ ది కమాండ్ ఆన్ బేసిక్స్. బేసిక్స్ పైన మనకు కమాండింగ్ ఉండాలి. ఆ బేసిక్స్ ఏంటి అన్నటువంటి దాన్ని నేను మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో మొదటగా ఈ సబ్జెక్ట్లో మనం సక్సీడ్ అవ్వాలంటే బేసిక్స్ పైన కమాండింగ్ ఉండాలి. ఆ బేసిక్స్ పైన కమాండింగ్ ఏంటయ్యా అంటే మొదటిది ఉత్పత్తి కారకాలు. సో ఉత్పత్తి కారకాలు ఫ్యాక్టర్ ఎలిమెంట్స్ అంటారు. సో ఫ్యాక్టర్ ఎలిమెంట్స్ అంటే ఏంటివి? ఫ్యాక్టర్ ఎలిమెంట్స్. సో ఉత్పత్తి కారకాలు 4 ఉంటాయి ప్రపంచంలో చూసినట్లయితే. ఆ 4 ఉత్పత్తి కారకాలు ఏంటి, వాటి పరిస్థితులు ఏంటి అన్నటువంటి దాన్ని మనం చదవాలి. ఇక రెండవ దాన్ని మనం చూసినట్లయితే మాధ్యమిక వస్తువు అంటారు. మాధ్యమిక వస్తువు. మరి మాధ్యమిక వస్తువు అంటే ఇంటర్మీడియట్ గూడ్స్ అంటున్నారు. ఇంటర్మీడియట్ గూడ్స్ అని పిలుస్తున్నారు. మాధ్యమిక వస్తువు అంటే ఏంటి, దాని నిర్వచనం ఏంటి అన్నటువంటి దాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మూడో దాన్ని చూసినట్లయితే అంతిమ వస్తువు లేదా మార్కెట్ వస్తువు. అంతిమ వస్తువు లేదా మార్కెట్ వస్తువు. సో దీన్నే మనం ఏమని పిలుస్తున్నామయ్యా అంటే సో ఫైనల్ గుడ్ ఆర్ మార్కెట్ గుడ్ అంటున్నారు. ఫైనల్ గుడ్ ఆర్ మార్కెట్ గుడ్. ఫైనల్ గుడ్ ఆర్ మార్కెట్ గుడ్ అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక దీని తర్వాత చూసినట్లయితే తలసరి ఆదాయము. తలసరి ఆదాయము పర్ క్యాప్. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్ అని పిలుస్తున్నారు. సో ఆఫ్టర్ దట్ చూసినట్లయితే 5th వన్ స్థూల మొత్తము. స్థూల మొత్తము గ్రాస్ టోటల్. స్థూల మొత్తము గ్రాస్ టోటల్ అని పిలవడం అన్నటువంటి జరుగుతుంది. నిఖర మొత్తము. నిఖర మొత్తము నెట్ టోటల్. తరువాత తరుగుదల. డిప్రిషియేషన్. స్థిర మూలధనము. స్థిర మూల
ధనము, capital income, after that పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నులు, పన్ను, పరోక్ష, ప్రత్యక్ష, పన్నులు, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ taxes, direct and indirect taxes. After that subsidies, తర్వాత పంచిపెట్టని లాభాలు. సో దీని తర్వాత మనం చూసినట్లయితే 11 పంచిపెట్టని లాభాలు ఆర్ పంచబడని లాభాలు, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అంటారండి ఇంగ్లీష్లో. డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్. 12వది మనం చూసినట్లయితే బదిలీ చెల్లింపులు, ట్రాన్స్ఫర్ పేమెంట్, ఆఫ్టర్ దట్ విండ్ ఫాల్ బెనిఫిట్స్, గాలివాట లాభాలు, విండ్ ఫాల్ బెనిఫిట్స్. ఇక 14th వన్ మనం గాలివాట లాభాల తర్వాత చూసినట్లయితే విరాళాలు, తప్పనిసరి పొదుపులు అని 2 ఉంటాయి. సో 14th విరాళాలు, డొనేషన్స్, డొనేషన్స్. 15 కంపల్సరీ సేవింగ్స్, తప్పనిసరి పొదుపులు, తప్పనిసరి పొదుపులు, కంపల్సరీ సేవింగ్స్. ఇది ఎవరు చదివినా, సీనియర్ అభ్యర్థులైనా, ఇప్పుడు నుంచి వచ్చేటువంటి కొత్త అభ్యర్థులైనా కూడా, ఎవరైనా కూడా జాతీయ ఆదాయం అన్నటువంటి కాన్సెప్ట్ అర్థం కావాలి. ఆ కాన్సెప్ట్ని చదవాలి అంటే వీటి మీద మీకు కమాండింగ్ ఉండాలి. వీటి యొక్క అర్థము, నిర్వచనము, ఉదాహరణలు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో చాలామంది ఈ సబ్జెక్ట్ స్కిప్ చేసి మీ క్లాస్లో చెప్పడం, ముందుగానే ఏదో ప్రణాళికలు తీసుకొని టీచ్ చేసి దాన్ని అలా ఇలా అని, ఇప్పుడు అంటే యూట్యూబ్స్ వచ్చిన తర్వాత చాలామంది యూట్యూబ్ స్టార్లు వచ్చారు. ఒకే విషయాన్ని 10 సార్లు అటు ఇటు చెప్తున్నారు, కానీ థీమ్ అంటే గుండెకాయని తప్ప మనుషులు అన్ని భాగాలని చెప్తున్నారు, కానీ హార్ట్ని చెప్పట్లేదు, హార్ట్ అండ్ బ్రెయిన్ గురించి డిస్కస్ చేయట్లేదు. ఇక్కడ ఈ నేషనల్ ఇన్కమ్ అనేటువంటి చాప్టర్ అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ఉత్పత్తి కారకాలు ఏంటి, అదేవిధంగా సో దట్స్ నోన్ యాజ్ ఇన్ ఇంగ్లీష్ factor elements. That 4 are the factor elements. You must know the factor elements, definition for that each element, and meaning also. Definition is different and meaning is different. సో వీటిని మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత మాధ్యమిక వస్తువులు, అంతిమ వస్తువులు, మార్కెట్. తర్వాత చూసినట్లయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్, సో గ్రాస్ టోటల్, నెట్ టోటల్, డిప్రిషియేషన్, క్యాపిటల్ ఇన్కమ్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, నాన్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్, ట్రాన్స్ఫర్ పేమెంట్స్, విండ్ ఫాల్ బెనిఫిట్స్, విరాళాలు, పొదుపులు. విరాళాలు means nothing but of the donations and savings. These are the basic terms and basic terminology for the economy. This is the economic language. It is the terminology of economy. Without economy terminology, మీరు ఎకానమీ నేర్చుకోలేరు, మీకు ఎకానమీ అర్థం అవ్వదు.
మీరు ఎకానమీ నేర్చుకోలేరు, అర్థమవుతుంది. నేను ఇంకా మీకు ప్రతి సబ్ టాపిక్ తీసుకొని ఏ సబ్ టాపిక్లో ఏం చదవాలనేది కూడా చెప్పుకుంటూ వస్తానండి. అయితే ఫస్ట్ మీరు ఈ ఎకానమీ మీద భయం పోయి ఎకానమీ అర్థమై మంచి స్కోర్ రావాలంటే వీటి మీద కమాండింగ్ కావాలి. వీటిని ఎలా నేర్చుకోవాలా? ఫస్ట్ నిర్వచనము, అర్థము, ఉదాహరణలు. ఇవి రాకుండా, ఇవి తెలియకుండా యు మస్ట్ నో ది డెఫినేషన్, మీనింగ్ అండ్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఈచ్ ఎవరీ కాన్సెప్ట్స్. These are the completely economic terminology. Without economic terminology, you cannot understand the economy subject. That's why you concentrate on this basic things. ఇదంతా కూడా బేసిక్స్ అని మనం ఎందుకు అంటున్నామయ్యా అంటే ఇది ఎకానమీ పరిభాషా పదజాలము, అంటే ఆర్థిక పరిభాషా జాలము. దీన్ని ఇంగ్లీష్లో ఎకనామికల్ టర్మినాలజీ అంటారు. వితౌట్ ఎకనామిక్ టర్మినాలజీ మీరు ఎకానమీని అచీవ్ చేసేటువంటి ప్రసక్తే లేదు. ఇవి నేర్చుకున్న తర్వాత మీకు కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఒక 5 సూత్రాలు జాతీయ ఆదాయం చాప్టర్ అంతా అర్థం చేసుకోవడానికి ఈ 5 సూత్రాలు ఉన్నాయి. ఈ 5 సూత్రాలు ఏంటి అన్నటువంటి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. నేను మీకు ప్రతి రోజు కూడా గెలుపు రహస్యాలు అన్నటువంటిది ఇస్తూ ఉంటాను. ఈ గెలుపు రహస్యాల్లో వీటి యొక్క ప్రతి దాని గురించి కూడా నిర్వచనము, ఉదాహరణలు, దాని అర్థము టీచ్ చేస్తూ ఉంటున్నాను. సో రేపటి క్లాస్లో మనం ఈ సంబంధించి జాతీయ ఆదాయాన్ని అర్థం చేసుకోవడానికి ఎలాంటి సూత్రాలు, ఈ సూత్రాలను రేపటి క్లాస్లో మనం తెలుసుకుంటాం. సో కీప్ ఇట్ వాచ్, మనని అబ్జర్వ్ చేస్తూనే ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్లో ఇంగ్లీష్, తెలుగు మీడియంలు వేరువేరుగా కోచింగ్ ఇవ్వబడుతుంది అన్ని సబ్జెక్టులకు. సో దాన్ని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, CSR యాప్. థ్యాంక్ యూ, యువర్ ఫణీశ్వర్ సార్.